నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పసుపుకు ధరలు. మోర్తాడ్ ఏర్గట్ల మండలాల్లో ఎన్నికల ప్రచారంలో ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో సిరికొండ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. బీడీ కార్మికులకు షరతులు లేకుండా 4000 పెన్షన్. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో బీడీ కార్మికులకు కాంగ్రెస్ భరోసా కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హామీ. అభివృద్ధి సంక్షేమమే ప్రధాని మోడీ ప్రధాన లక్ష్యం. నగరంలో 15వ డివిజన్ అర్సపల్లిలో ఇంటింట ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లాలో భానుడి భగభగ. ఉదయం 9 నుంచే దంచి కొడుతున్న ఎండలు. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. పెరిగిన పోలింగ్ సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. వేసవి కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. నిజామాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్. ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రస్థానంలో ఉంచిన ఘనత ప్రధాని మోడీదే. మచ్చర్ల గ్రామంలో ఉపాధి కూలీలకు ఎన్నికల ప్రచారం చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. లోక్సభ ఎన్నికల విధులు ప్రతి ఒక్కరూ పారదర్శకంగా నిర్వర్తించాలి. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నత అధికారులకు సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితేష్ వ్యాస్ సూచన. ఆర్మూర్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం. పసుపు పంటకు గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఏర్గట్ల, మోర్తాడ్ మండల కేంద్రాల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసుపు పంటకు ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, బీజేపీ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, మోర్తాడ్ మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాకు బాధైంది, నరేంద్ర మోడీ గారు జైరాబాద్ లో వచ్చి నరేంద్ర మోడీ అనేట ఆయన బతుకున్నంత వరకు రిజర్వేషన్లు తగ్గవు, ముస్లింల రిజర్వేషన్ల కోసం హిందువుల రిజర్వేషన్ తగ్గనియరు, బీసీ ఎస్సీ ఎస్టీలే అని. ముస్లిం మహిళలు ఉన్నారు ఇడా, ఆప్కు రిజర్వేషన్ కాంగ్రెస్ వాళ్ళ నైదియా ఇచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ ఏం చేసిండు, ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపిండు. రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ తక్కువ చేసి ముస్లింలకు ఇచ్చిండు. నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుణాలకి 10% రిజర్వేషన్లు ఇచ్చిండు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో సిరికొండ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, గడిల రాములు చేతుల మీదుగా డీసీసీ నాయకులు బాలరాజ్ నాయక్, సిరికొండ మండల్ జడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాకారం రవి, మండల ఉపాధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మండల బీసీ నాయకులు వినోద్, తూంపల్లి గ్రామశాఖ అధ్యక్షులు తెడ్ల లక్ష్మణ్, గ్రామశాఖ ఉపాధ్యక్షులు బి లక్ష్మణ్ గౌడ్, గ్రామశాఖ యూత్ అధ్యక్షులు జింక బాలరాజు, ఎంపీటీసీ లింగం నాయక్, సర్పంచ్ సంగ్లూ నాయక్ ఆధ్వర్యంలో తూంపల్లి నుండి బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఏషాల మహేందర్, కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు జింకరాజు, ఎస్ శ్రీకాంత్, టి భూమాగౌడ్, గంగాధర్, లక్ష్పతి, భిక్షపతి, గంగాధర్, రవి, రాజేందర్, ఏ రాజు, సుమారు 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ బీడీ కార్మికులకు సంక్షోభంలోకి నెట్టివేసిందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్ పట్టణంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘ భవనంలో బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ భరోసా సమ్మేళనంలో పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, గడుగు గంగాధర్, కేశవేణు, కరుణాకర్, వివిధ హోదాలో ఉన్న నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీడీ పరిశ్రమ బలోపేతం కావాలి, 2014 కటాఫ్ డేట్తో తొలగిస్తాం, దానితో హాస్పిటల్లో వైద్య సదుపాయాలు కల్పిస్తాం, ఆడబిడ్డకు ఆత్మస్థైర్యాన్ని నింపి అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ బీడీ పెన్షన్ లేదు, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది. కానీ గత ప్రభుత్వం 2014 కటాఫ్ డేట్ పెట్టడంతో చాలా మందికి బీడీ పెన్షన్ రావటం లేదు. రాబోయే రోజుల్లో ఎలాంటి కటాఫ్ డేట్ లేకుండా 2000తో పాటు మరో 2000 కలిపి 4000 రూపాయలు బీడీ పెన్షన్ ఇవ్వబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. బీడీ కార్మికులకు నెలకు 1000 బీడీలు చేస్తే 230 రూపాయలు వస్తున్నాయి. 1000 బీడీలు ఎవరు చేయడం లేదు. కనీసం 300 రూపాయలు వేతనం చెల్లింపు చేస్తే ఈ విధంగా కృషి చేస్తామన్నారు. 230 రూపాయలు కనీస వేతనం 1000 బీడీలకు ఏదైతుందో 300 కానీ 400 చేయాలమ్మా. 300 నుండి 400 మంది చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక పేర్కొన్నమే ఉపాధి హామీ పథకానికి వచ్చేటువంటి ఒక వ్యవసాయ కూలీలకు రోజుకు 400 రూపాయలు వేతనం కల్పించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. అంటే బీడీ చేసే ఆడబిడ్డకు కూడా 1000 బీడీ చేస్తే కనీసం 300 నుండి 400 రూపాయలు మన కూలీ లభిస్తే అందులో ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది. ఆ ప్రావిడెంట్ ఫండ్ కట్ కాగా ఏదైతుందో మనలో 350 రూపాయలు చేసి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రజలను కోరారు. ఆర్మూర్ మండలంలోని దేగా, మచ్చర్ల గ్రామాలలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం కృషి చేయడంతో పాటు దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సైతం బీజేపీ పార్టీని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, విజయభారతి, పాలిపు రాజు, కంచెట్టి గంగాధర్, నాయకులు తదితరులు ఉన్నారు. తేడా ఉందా అంటే ఓకే, అభివృద్ధి అనేది ఇంకా స్టార్ట్ కాలేదు, ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ మొదలయ్యేది జూలైలో. అంటే 6 నెలల కింద ఉన్న భయం ఉన్నదా ఇప్పుడు? తప్పుడు కేసులు పెడతారు, కోరుతారు, కమిషన్లు పెడతారని భయం ఉన్నదా ఇప్పుడు? కొద్దిగా మాట్లాడగలుగుతున్నారు కదా. మేము వచ్చినప్పుడు తోలు మాట్లాడలేదు. అప్పుడు ఓళ్ళు చూసినాక అనుకుతున్నారు అన్ని ఊర్లలో. ఇప్పుడు కొద్దిగా ఏమైనా తేడా ఉందా, లేకపోతే మా వాళ్ళు కూడా ఏమైనా రౌడీజం చేస్తున్నారా, కబ్జాలు చేస్తున్నారా, కమిషన్లు చేస్తున్నారా, అది చెప్పాలా. పెరిగిన పోలింగ్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. వేసవి తీవ్రత, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ తక్కువగా నమోదు కావటం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాల వారి అభ్యర్థన మేరకు ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని 1 గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ నెల 13న జరగనున్న పోలింగ్ సందర్భంగా పెంచిన సమయం అందుబాటులో ఉంటుందని సూచించారు. వాస్తవానికి సాధారణ ఎన్నికల్లో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా ఈసారి మాత్రం ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని భారత ఎన్నికల సంఘం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పెంచిందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ సమయం పెంపు వల్ల ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో అధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకునేందుకు మరింత వెసులుబాటు లభించిందని చెప్పారు. పెంచిన పోలింగ్ సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మున్నూరు కాపు సంఘం సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సభ్యులు, మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం సభ్యులు, రజక సంఘంలో రజక సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, 10 ఏళ్ల పాలనలో బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరేందర్,
నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. పార్లమెంటు ఎన్నికల మహాజన్ సంపర్క్లో భాగంగా 15వ డివిజన్ అర్సపల్లి కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ యువత కోసం నరేంద్ర మోడీ ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను ఐఐటి తీసుకొచ్చారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందని చెప్పారు. కట్టెల పొయ్యితో పేద మహిళలకు అనారోగ్య సమస్యల పాలు కాకుండా ప్రధానమంత్రి ఉజ్వల యువజన పథకం ద్వారా 20 కోట్ల కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారని చెప్పారు. 400 ఎంపీలతో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి తీసుకెళ్తారన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రమేష్, నవీన్, 95 బూత్ అధ్యక్షులు సత్యనారాయణ, 96 బూత్ అధ్యక్షులు పరశురాం, 97 బూత్ అధ్యక్షులు జగన్, 98 బూత్ అధ్యక్షులు చేగంటి గంగాధర్, అధ్యక్షులు నర్సయ్య, సాయిలు, సత్యనారాయణ, డాక్టర్ రాజన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు సంతోషంగా మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నారు. పాంప్లెట్ చూసిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందం, మోడీ గారి ఫోటో చూసిన తర్వాత. ఎందుకంటే మోడీ మా ఇంటి పెద్ద మనిషి, మా ఇంటి పెద్ద, మా కొడుకు, మా అన్నదమ్ములని వాళ్ళు సంతోషంగా మోడీ గారికి తప్పకుండా మేము ఓటేసి పెద్ద ఎత్తున గెలిపిస్తాం. ఎందుకంటే భవిష్యత్తు తరాల కోసము, దేశ అభివృద్ధి కోసం, దేశ రక్షణ పటిష్టంగా ఉండాలన్నా, దేశ ఆర్థిక పరిస్థితి దినదినాభివృద్ధి చెందాలన్నా మోడీ గారి వైపు ప్రజలందరూ కూడా ఈ ముక్త కంఠంతో చూస్తూ ఉన్నారు. 22 జనవరి ఏదైతే అయోధ్యలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశమంతా రామమయం, ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇందూరు నగరం అంతా కూడా రామమయం. నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు దంచి కొట్టడంతో రహదారులు కర్ఫ్యూని తలపిస్తున్నాయి. భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 9 గంటల నుంచి తన ప్రతాపం చూపిస్తున్నాడు. గత 4-5 రోజులు 43 డిగ్రీలపైనే నమోదవుతుంది. ఇక బుధవారం పగటి ఉష్ణోగ్రత 44.1 డిగ్రీలుగా నమోదైంది. ఎండ తీవ్రత పెరగడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో రోడ్లపై రద్దీ గణనీయంగా తగ్గింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మరియు టీఆర్ఎస్ నాయకులు 50 మందికి పైగా కాంగ్రెస్ గుటికి చేరారు. నందిపేట్ మండలంలోని ఆయా గ్రామాల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్లు మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గుటిలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరియు రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డిలు, సొసైటీ చైర్మన్లకు, సర్పంచ్లకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి బీజేపీ ఇటు టీఆర్ఎస్ ఇప్పటికీ ఖాళీ అయ్యిందని చెప్పారు. వలసల పరంపరంతో పార్టీ మరింత బలం పుంజుకుందని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, కార్యకర్తలు ఉన్నారు. ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిజ్1 శిక్షణ కార్యక్రమానికి విచ్చేసి మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులు ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులు నిశితంగా పరిశీలించగలుగుతామని చెప్పారు. So maybe who are like got a duty already got the forecast from the concerned ARO office. So you have to report to at ARO office morning like 6 or 7 o'clock. So voting will start from generally 8 o'clock onwards. So you have to go to those households. So whose applications are approved, 20 applications are approved. So along with the polling team, micro observer has to visit the maintain the records and you have to record your observations.
So it is vote from home means we are taking the entire polling station to the inside your home. So whatever. పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ గురువారం జిల్లా కేంద్రంలో ఈవీఎం గోడౌన్ నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనపు బ్యాలెట్ యూనిట్లు తరలించారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ తరలింపు ప్రక్రియ నిర్వహించారు. అంతకుముందు ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందంచే బ్యాలెట్ యూనిట్ల ప్రాథమిక పరిశీలన ఎఫ్ఎల్సీ ప్రక్రియ జరిపించారు. అనుబంధ ర్యాండమైజేషన్ చేపట్టి ఆ జాబితాను అనుసరిస్తూ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు బ్యాలెట్ యూనిట్లను తరలించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా ఈసీ సూచనలకు అనుగుణంగా ప్రణాళికగా తరలింపు జరిగేలా కలెక్టర్, అదనపు కలెక్టర్ పకడ్బందీ పర్యవేక్షణ జరిపారు. కలెక్టర్ వెంట ట్రైనింగ్ కలెక్టర్ సాకేత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు ఉన్నారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, సేవ చేయాలన్న గుణమున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఎన్నుకుంది ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలోని కౌల్పూర్, వెల్మల్ గ్రామాలలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో అందించాలని అభ్యర్థిస్తూ ప్రచారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో జీవన్ రెడ్డి గెలిస్తే నిజామాబాద్ పార్లమెంటుకు ఎన్నో నిధులు వస్తాయని, అభివృద్ధి కూడా అదే విధంగా జరుగుతుందని ప్రజలు ఎల్లవేళలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రుద్రూర్ మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజిని కిష్టయ్యతో పాటు మాజీ సర్పంచ్ నీరడి శంకర్, నడిపింటి కార్తీక్, అంబం ఆర్ గ్రామం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మూడ పోషిటితో పాటు అక్బర్ నగర్ గ్రామస్తులు సుమారు 60 మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావు, ఎస్టీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు నడిపింటి నగేష్, గ్రామ అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి కృష్ణారావు, మహేష్, రాజా, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనుబంధ ర్యాండమైజేషన్ను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్వరి పాటిల్ అన్నారు. గురువారం ఈవీఎం గోదాంలో ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు రిలీజ్ అయిన 791 ఈవీఎంలతో పాటు రిజర్వులో ఉన్న 191 కలిసి మొత్తం 990 ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ను పూర్తి చేశారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నందున అదనపు బ్యాలెట్ యూనిట్ల అవసరం ఉన్నందున అనుబంధ ర్యాండమైజేషన్ చేశామని కలెక్టర్ చెప్పారు. ఇటు ఈవీఎంల మొదటి దశ పరిశీలన, ఫస్ట్ లెవెల్ చెకింగ్ బుధవారం ఈసీఐఎల్ ఇంజనీర్లచే పూర్తి చేశామన్నారు. జుక్కల్కు 319, ఎల్లారెడ్డికి 338, కామారెడ్డికి 333 ఈవీఎంలను కేటాయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల పర్యవేక్షకులు ఉమాలత తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లోని రామాలయం వద్ద ఓ దొంగ చైన్ కొట్టేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. వివరాలు చూద్దాం. నగరంలోని సుభాష్ నగర్కు చెందిన పుష్ప, ఆమె మనవరాలు తరుణి గురువారం సాయంత్రం రామాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. దర్శనం తర్వాత ఇంటికి వెళ్తున్న పుష్ప దగ్గరకు వచ్చిన దొంగ కింద ఏదో పడిపోయిందని చెప్పడంతో ఆమె వెనక్కి చూసింది. ఈ క్రమంలో దొంగ ఆమె మెడలో నుంచి చైన్ లాక్కొని పారిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకున్నారు. ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని 1 గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ తెలిపారు. ప్రతి సాధారణ ఎన్నికల్లో పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉండగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పెంచిందని చెప్పారు. పోలింగ్ సమయం పెంపు వల్ల ఉద్యోగులు, వ్యాపారస్తులు, కార్మికులు, ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో అధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. పట్టణ ప్రాంతంలో తక్కువగా ఓటింగ్ నమోదు, ప్రస్తుత వేసవి ఎండలు తదితర కారణాల వల్ల కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని 1 గంట పెంచిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సాధ్యమైనంత వరకు ఉదయం వెళ్లే ఓటింగ్ వేసేలా చూడాలని కోరారు. 100% ఓటింగ్ నమోదు కావాలని అభిలాషించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చైర్మన్ బుస్స ఆంజనేయులు జన్మదిన సందర్భంగా చలివేంద్రం ప్రారంభించారు.
నగరంలోని ఖలీల్వాడిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ బుస ఆంజనేయులు రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి దృష్ట్యా ప్రజలు ఎండదెబ్బకు గురికాకుండా దాహార్తి తీర్చేందుకు ప్రతి ఏడులాగే ఈ ఏడాది చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఈ తోట రాజశేఖర్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ సిబ్బంది భద్రతా చర్యలు పాటిస్తూ పనులు చేయాలని విద్యుత్ శాఖ ఏడీఈ తోట రాజశేఖర్ సూచించారు. నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీలో విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ తోట రాజశేఖర్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు కుటుంబాల సభ్యులను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకుని పనిచేయాలని కోరారు. విద్యుత్ వైర్లు సరిచేసే సమయంలో విద్యుత్ సప్లై చేసిందో లేదో చెక్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులు, సొసైటీ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. D3, D4, D5, D9 సెక్షన్ల పరిధిలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం నిమిత్తం ఈరోజు రెండో రోజు మరి ఇక్కడ రెడ్ క్రాస్ వద్ద మరి ఈరోజు ఈ భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నాము. దీంట్లో ఏంటంటే విద్యుత్ ప్రమాదాల నుండి రక్షించుకుందాం, భద్రతా సూచనలు పాటిద్దాం. చాలామంది వినియోగదారులకు తెలియదు ఏంటంటే చాలామంది ఇండ్లపైన డాబాలపైన బట్టలు ఆరేస్తుంటారు. ఆ బట్టలు ఆరేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ జిఏ వైర్ కానీ మళ్ళీ నేటి నుంచి కామారెడ్డి మండలంలోని అడ్లూర్ ఎస్సీ కాలనీలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు అన్నారు. గురువారం కామారెడ్డి మండలం అడ్లూర్ ఈస్టోజీవాడలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నిత్యానందంతో కలిసి పరిశీలించారు. అడ్లూర్లో కేంద్రాలను ధాన్యం రాసులు వస్తున్నందున కేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు 28,189 మంది రైతుల నుండి 342 కోట్ల విలువ గల 1,55,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 235 కోట్లు చెల్లించామని అన్నారు. ఇదే రోజు గత సంవత్సరం యాసంగిలో 45,483 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 13,79 లక్షలు చెల్లించామని, గత సంవత్సరంతో పోలిస్తే రికార్డు స్థాయిలో 1,10,000 మెట్రిక్ టన్నుల మేరకు అధికంగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. కేంద్రం నిర్వాహకులు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్లు అందించాలన్నారు. మిల్లర్లు కూడా ఎటువంటి కటింగ్లు చేయవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించండని ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా సహాయక కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఘనంగా 138వ మేడే వారోత్సవాలు దేశంలో కార్మిక వర్గ హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ పెట్టుబడిదారులకు అమ్మివేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి గద్దె దించాలని ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. గురువారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 138వ మేడే వారోత్సవాలను పురస్కరించుకుని ఎర్ర జెండాలు ఎగరవేసి చికాగో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్ రమేష్ మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక రక్షణ చట్టాలను 4 లేబర్ కోడులుగా కుదించి కార్మిక హక్కులను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి గద్దె దించాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఎం లింబాద్రి, మండల నాయకులు ఈ రమేష్లు ప్రసంగించగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, పి రమ, మండల నాయకులు బి కిషోర్, కట్టరాములు, బి సర్పంచ్ సాయిలు, ఎస్ కిషోర్, ఆర్ పుష్పలత, ఎం ప్రదీప్, టి మనోజ్, ఎస్ రాజేశ్వర్, లావణ్య, లత తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఈ రోజు ఆ చట్టాలను ముందుకు తీసుకురాబోతా ఉన్నాడు. ఇది కూడా సస్యమేర జరగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, గుర్తింపబడ్డ దేశాలలో ఏకైక జెండా ఎగురుతున్నది అంటే కేవలం అది ఎర్ర జెండానే, కష్టజీవుల జెండానే, కార్మికుల జెండానే, కార్యకర్తల జెండానే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలోనే అనేక సంక్షేమ పథకాలు అందాయని దర్పల్లి బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీల వద్ద బీఆర్ఎస్ దర్పల్లి ఎంపీపీతో కలిసి మాజీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంతోనే అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పెన్షన్లు మూలన పడ్డాయి. ₹1,00,000 కాకుండా తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చి అసలుకే మోసం చేస్తున్నారన్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ తప్ప ఇచ్చిందేమీ లేదన్నారు.
ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ చెలిమల చిన్నారెడ్డి, డైరెక్టర్ శ్రీను, కోఆప్షన్ మెంబర్ మాజిద్, యూత్ అధ్యక్షులు రితిక్, చెలిమల గంగాధర్, గూండ్ల మోహన్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఎందరో ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, అయ్యో కేసీఆర్ సార్ లేక మేము కేసీఆర్ గెలుస్తాడనుకున్నాం, అంటే గోవన ఓడిపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాం అనుకున్నది తప్పు. ఇక కేసీఆర్ గోవన గెలిస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది. మేడే సందర్భంగా డొంకేశ్వర్ మండలం మారంపల్లి గ్రామంలో ఏఐపీకేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ నినాదాల మేరకు డొంకేశ్వర్ మండలం మారంపల్లి గ్రామంలో మేడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడే ప్రాముఖ్యత గురించి కార్మికులకు ఏఐపీకేఎంఎస్ ఉపాధ్యక్షులు గంగాధర్ వివరించారు. మేడే కార్మికుల హక్కులు సాధించిన రోజని 18 గంటల పనిదినం నుండి 8 గంటల పనిదినం వరకు సాధించిన రోజు అని, మళ్లీ ఇప్పుడు కార్మికులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందుకు మరోసారి కార్మిక పోరాటాలకే అందరూ సిద్ధం కావాలని ఏఐటీకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గంగాధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూలి పని కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. చేపూర్ దత్తసాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ చేపూర్ దత్తసాయి ఆలయంలో ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గత 60 సంవత్సరాలుగా ముంబైలో స్థిరపడ్డ నిజామాబాద్ పద్మశాలి కులస్తులు వివాహ వేడుకకు నిజామాబాద్ పద్మశాలి పెద్దలు హాజరై సందడి చేశారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలిలు గత 60 సంవత్సరాల క్రితం ముంబైలో స్థిరపడ్డారు. జిల్లాలోని ఇందల్వాయి మండలంలోని సిర్నపల్లి గ్రామంతో పాటు మరికొన్ని గ్రామాల పద్మశాలిలు జీవనోపాధి కోసం గత 60 ఏళ్ల క్రితం వలస వెళ్లారు. ఎన్నో వేల మంది ముంబైలో స్థిరపడ్డారు. ఇప్పుడు బిజీగా ఉండే వివాహ వేడుకల్లో రావడంతో వారితో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన బంధువులు, స్నేహితులు ఒకే చోటికి రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా మానవ హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ బిల్లా సాయిబాబా, అఖిల భారత పద్మశాలి సమాజ్ భీమండి కోశాధికారి సాగర్ నర్సయ్య, ఎల్ఏ చాంగ్దేవ్, పోలీస్ ఇన్స్పెక్టర్ శివసేన గంగాధర్, సిర్నపల్లి ప్రముఖులు, తెలుగు కన్నడ సంఘం, చాందోలి సమాజ్ సేవా ప్రతినిధి, పద్మశాలి సంఘం కమిటీ డాక్టర్ శంకర్, రామారెడ్డి, చింతల మురళి, చింతల నరేష్, పరశురాం, పలు తెలంగాణ సభ్యులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5% పన్ను తగ్గింపులో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మున్సిపల్ ట్యాక్స్ కలెక్షన్లో మొదటి స్థానంలో నిలిచిందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పన్ను చెల్లించిన వారికి ప్రభుత్వం 5% రాయితీని అవకాశం కల్పించిందని, 30% అడ్వాన్స్ పన్నులు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వసూలు అయ్యాయని, 5,64,00,000కు గాను 1,69,00,000 పన్ను వసూలు చేయడం జరిగిందని, ఇందుకు గాను కృషి చేసిన బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లను ఆయన అభినందించారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి పట్టణ ప్రజలు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. 5% ఆస్తి పన్ను రిబేట్లో మనం 30% వసూలు చేయడం జరిగింది. మనకున్న డిమాండ్ 5.65 కోట్లలో 1.69 కోట్ల వరకు మనం వసూలు చేశాము. 30% వసూలు చేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇది సాధ్యం కాలేదు. మీ అందరి కృషి వల్ల ఇది సాధ్యమైంది. అందరూ కూడా సమయానికి మా బిల్ కలెక్టర్లకు సహకరించి చెల్లించారు. ఆ బిల్ కలెక్టర్లు కూడా గత 2.5 నెలలుగా చాలా కష్టపడుతున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు కూడా వాళ్ళు బిల్లోనే ఉండి చేయడం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలలో మా సిబ్బంది సహకారం చాలా ఉంది. బీడీ కార్మికులందరికీ పెరిగిన ధరలకు అనుగుణంగానే వేతన ఒప్పందం చేసి అమలు చేయాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో బీడీ కంపెనీ యజమానుల సంఘం అధ్యక్షుడు హెచ్పి ప్రకాష్, ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ గాంధీ డిమాండ్ నోటీసులు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ 30 ఏప్రిల్ 2024 వరకు వేతన ఒప్పందం ముగిసిందన్నారు. వెంటనే వేతన ఒప్పందం చేసి మే 1, 2024 నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు 1000 బీడీలకు 400 రూపాయలు ఇవ్వాలని, నెలసరి జీతాల ఉద్యోగులైన బీడీ ప్యాకర్లు, సార్టర్కు ఆకు తంబాకు పంచేవారు, గుమాస్తాలకు, అకౌంటెంట్లకు, బట్టివాలా, చెన్నివాలా, గంపావాలా, వాచ్మెన్లకు ప్రస్తుత వేతనంపై 50% పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం కరువు భత్యం వీడి ఏ రేటు పాయింట్కు 10 పైసల నుండి 30 పైసలకు పెంచాలని డిమాండ్ చేశారు. డీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటన్నింటినీ సామరస్యంగా చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిచో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకన్న, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామ్ ప్రసాద్ పాల్గొన్నారు. నైపుణ్యం లేనటువంటి కార్మికులకు 500 రూపాయలు ఇస్తున్నటువంటి స్థితి ఉంది. కానీ బీడీ కార్మికులకు 200 చిల్లర మాత్రమే 1000 బీడీలకు వస్తుంది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. నైపుణ్యం కలిగినటువంటి బీడీలు చేస్తే కనీసం 1000 బీడీలకు 400 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా బీడీ ప్యాకర్లకు నిరసన జీతాలు. యూనివర్సిటీ హాస్టళ్లను యథావిధిగా కొనసాగించాలని, విద్యార్థుల నుంచి ఎటువంటి మెస్ ఛార్జీలు వసూలు చేయవద్దని PDSU నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ హాస్టల్ని యథావిధిగా కొనసాగించాలని, విద్యార్థుల నుండి ఎటువంటి మెస్ ఛార్జీలు తీసుకోవద్దని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా PDSU ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు పోటీ పరీక్షలు మరియు ఇతర పరీక్షలు దగ్గరగా ఉన్నాయని, కావున దానికి సంబంధించినటువంటి పరీక్షలు ప్రిపేర్ అయ్యే సమయం తక్కువగా ఉంది. కావున యూనివర్సిటీలో వసతి యథావిధిగా కల్పించాలని, అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు దాదాపు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు కావున వాళ్ళ దగ్గర ఎటువంటి మెస్ బిల్స్ తీసుకోవద్దన్నారు. అన్ని రకాల త్రాగునీరు, పుస్తకాలు, విద్యుత్ సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో PDSU యూనివర్సిటీ నాయకులు ప్రిన్స్, దేవిక, శివ, సాయి, రాజు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పసుపుకు ధరలు. మోర్తాడ్, ఏర్గట్ల మండలాల్లో ఎన్నికల ప్రచారంలో ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో సిరికొండ BRS నాయకులు కాంగ్రెస్లో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే. బీడీ కార్మికులకు షరతులు లేకుండా 4000 పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో బీడీ కార్మికులకు కాంగ్రెస్ భరోసా కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హామీ. అభివృద్ధి సంక్షేమమే ప్రధాని మోడీ ప్రధాన లక్ష్యం. నగరంలో 15వ డివిజన్ అర్సపల్లిలో ఇంటింట ప్రచారం నిర్వహించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. జిల్లాలో భానుడి భగభగ. ఉదయం 9 నుంచే దంచి కొడుతున్న ఎండలు. బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు. కేసు GTPL స్పెషల్ ఫోకస్. పెరిగిన పోలింగ్ సమయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. వేసవి కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. నిజామాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్. ప్రపంచ దేశాల్లోనే భారత్ అగ్రస్థానంలో ఉంచిన ఘనత ప్రధాని మోడీదే. మచ్చర్ల గ్రామంలో ఉపాధి కూలీలకు ఎన్నికల ప్రచారం చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. లోక్సభ ఎన్నికల విధులు ప్రతి ఒక్కరూ పారదర్శకంగా నిర్వర్తించాలి. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నత అధికారులకు సీనియర్ డిప్యూటీ కమిషనర్ నితేష్ వ్యాస్ సూచన. ఆర్మూర్లో BRS జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.